కష్టాన్ని పంచుకునేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేడు ఈ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, అధికారంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అండ్ చిన్న పెద్ద తారతమ్యాలు, మడుగు వర్గాల చిన్న చూపులు లేకుండా ప్రతి ఒక్కళ్ళని ముందుకు నడిపించేటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలను తెలియజేస్తున్నానండి. నా పేరు వర్షిణి సార్. ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్. ఎంతో గౌరవనీయులు, పెద్దవారు మరియు ఉన్నత స్థితిలో ఉన్నవారు, కొన్ని సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న ప్రతినిధులు ఉన్న ఈ స్టేజ్ మీద నాకు ఈ అవకాశాన్ని ఇవ్వటం అనేది ఇది అననీయమండి. ఎన్నో చీత్కారాలని, విమర్శలని మరియు నిందలని, నిట్టూర్పులని, కష్టాలని, కన్నీళ్ళని, బాధలని మరియు అవమానాలని, చేయని తప్పుకు నిందని జీవితాంతం మోస్తూ ఉన్న ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక ట్రాన్స్జెండర్ అండి నేను. సార్, సమాజంలో కష్టాలని, కన్నీళ్ళని, నిట్టూర్పులని, ఏడుపులని మాత్రమే ఎదుర్కోవటం కాదండి. మాకు కావాల్సిన సహాయం, సహకారం లేక ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలనే చెప్పుకోవాలి, ఇన్ని యుగాలుగా మడుగు వర్గంలో పడిపోయి ఎక్కడో చీకటి రాజ్యంలో మూలుగుతున్న మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చి నేడు మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక గుర్తింపును తీసుకొని వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి నేడు ఇక్కడ నన్ను నిలబెట్టిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలండి. సార్, ఇది ఒక పార్టీకో లేకపోతే ఒక రాజకీయానికో సంబంధించింది కాదండి. ఒక జీవితానికి, ఒక ప్రతి జీవితంలో కావాల్సిన వెలుగుకు సంబంధించిందండి. నేడు ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా కష్టాన్ని, నా జీవితాన్ని వివరించుకునేంత సమయం లేకపోవచ్చు, కానీ 4 మాటల్లో చెప్పగలను సార్. ఆనాడు ద్వాపరయుగంలో గృహన్నల అవతారం ఎత్తిన శ్రీకృష్ణుడు పడిన కష్టాలని మరియు శ్రీరాముడు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసంలో ఎదురు చూసిన అదే గృహన్నల, హిజ్రాల ఆ ఎదురు చూపుని నేడు వెలుగులోకి తీసుకుని వచ్చి 2014-19లో ఏ రాజకీయ నాయకులు చేయలేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఎటువంటి ప్రభుత్వం తీసుకోలేనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని కూడా సమాజంలో ఒక భాగంగా నిర్ణయించి ముందుకు నడిపించి మాకు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించి పెన్షన్ల రూపంలోనూ మరియు ప్రత్యేక గృహాలు కల్పించడంలోనూ మరియు చదువుకోవటానికి మాకంటూ ఒక ఐడెంటిటీని కలిగించి అదర్స్ అనే మాకు కూడా ఒక ఐడెంటిటీని పుట్టించి ట్రాన్స్జెండర్గా ఈ సమాజంలో మాకు మొట్టమొదటిగా గుర్తింపునిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అండ్ ఇదే గుర్తింపు, ఇదే మార్పు మొదలవుతుంది, ముందుకెళ్తుంది అనుకున్న సమయంలో గడిచిన ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న కష్టాలు, ముందుకొస్తున్న మా మార్పుని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళి ముందుకొచ్చిన ఈ పింఛన్ల మార్పు మరియు ఇచ్చిన గృహం మరియు మాకు ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ని ఒక గుర్తింపు రూపంలో మాత్రమే లేదా వెరిఫికేషన్ రూపంలో మాత్రమే వెనక్కి తీసుకోవటం మాకెంతో మళ్ళీ చీకటి రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నారేమో, మళ్ళీ మమ్మల్ని వెనక్కి పడేస్తారేమో అని మేము బాధపడుతూ మళ్ళీ కృంగిపోతున్న సమయంలో మమ్మల్ని ముందుకు నడిపించాలని ప్రజలందరూ కలిసి తీసుకున్న ఒక నిర్ణయం మా జీవితాలు కలిగించిందండి ఒక మార్పు. ఆ మార్పేనండి 2024లో వచ్చినటువంటి గొప్ప రాజకీయ మార్పు. ప్రభుత్వం మారింది, మా జీవితాలు మారినాయండి. నేడు కన్నీళ్లతోనో, కష్టాలతోనో, బాధలతోనో ముందుకు వెళుతున్న మేము చదువుకొని కూడా ఎటువంటి సపోర్ట్ లేక మేము ముందుకు వెళ్ళాలి, మేము కూడా యువకులమే, మేము కూడా అందరితో సమానమే, మహిళలతోనూ సమానమే, పురుషులతోనూ సమానమే, పురుషుని శక్తి, మహిళ ఓర్పు మాలో ఉన్నది, కానీ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే వాళ్ళు లేరు అని మేము బాధపడుతున్న సమయంలో మళ్ళీ ఏ తెలుగుదేశం ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చి మమ్మల్ని 14-19లో మమ్మల్ని ముందుకు నడిపించిందో అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ పరిపాలనలోకి వచ్చిందండి. మా జీవితంలోకి వెలుగు వచ్చిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
సార్ నేడు అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మార్పును తీసుకొచ్చిందండి. మేము ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్న సమయంలో మళ్ళీ వెనకపడిపోయిన మమ్మల్ని ముందుకు తీసుకువస్తూ కొత్త పెన్షన్ల పథకాలను ఇస్తూ మళ్ళీ గృహ ఫలితాల పథకాలను ఇస్తూ మాకు మంచి గృహాలను కలిగించి మరియు ఐడెంటిఫికేషన్ని ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఇచ్చిన అవకాశం. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు తన పిఏగా పర్సనల్ సెక్రటరీగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించుకోవటం అండి. మొట్టమొదటిగా మొదలైన ఈ మార్పు ఇంతటితోనే ఆగిపోకుండా ముందుకు వెళ్తూ మన యువగళం నారా లోకేష్ అన్న గారు ఆ అవకాశాన్ని ఇంతటితో ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆ గొప్ప ఆలోచన, ఆ మనస్తత్వాన్ని ఆపకుండా అంతే నడిపిస్తూ ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నేతలు ఆలోచించలేని గొప్ప ఆలోచనతోటి స్టేట్ వెల్ఫేర్ ట్రాన్స్జెండర్ బోర్డు నియమించడం అండి. ఆ బోర్డు నియమించి కేవలం ప్రభుత్వంలోనే నడవాలి, లేకపోతే ప్రజల్లో ఉన్నారు కదా వాళ్ళకి మన వైపు నుంచి ప్రభుత్వం ద్వారా సహాయం పొందితే చాలు అనుకోకుండా అదే ప్రభుత్వంలో నియమించినటువంటి ఆ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకి ఒక ట్రాన్స్జెండర్ని బోర్డు మెంబర్గా వన్ ఆఫ్ ది మెంబర్గా చేయటం ఇది ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప ఆలోచన. మరియు ఇది గొప్ప కార్యక్రమానికి సాధనకి అండ్ ముందుకు సమాజంలో ఒక మరుగున పడిపోయిన ఒక వర్గాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక గొప్ప ఆలోచన నేను చెప్పుకోగలను సార్. సార్ ఇంత మార్పుకి ముందడుగేసినటువంటి గొప్పవాళ్ళు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు అందరూ ఇక్కడ ఉన్నారండి. సార్ మార్పు అనేది గవర్నమెంట్ నుంచి కొంతమందికే రాగలదండి. చదువుకున్న వాళ్ళు లేకపోతే నాగరికత తెలిసిన వాళ్ళు బయటికి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు రాగలరు సార్. మీకు తెలిసిన వాళ్ళు సమాజంలో ఇంకా వెనకపడిపోయిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎటువంటి సహకారం లేని వాళ్ళు మరియు కమ్యూనిటీ మాత్రమే మా ప్రపంచం, అదే మాది కుటుంబం అని నమ్ముకొని పెద్దవాళ్ళని నమ్ముకొని ఉన్న ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారండి. నేడు నేను ఈ సభాపూర్వకంగా నేను పెద్దవారిని కోరుకునే సహాయం ఏదన్నా ఉంది అంటే సార్, ముందుకు నడిపించిన ఈ ట్రాన్స్పోర్ట్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పిఏగా అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులకి నేను ఇంకా జీవితాంతం రుణపడి ఉండగలను. కానీ ఈ సహకారం అనేది మా దాకా రావాలి సార్. వెనకపడిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎంతో సహాయం లేనటువంటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారండి. దయచేసి వాళ్ళని కూడా గుర్తించి సమాజంలో ట్రాన్స్జెండర్ అనేటువంటి ఒక వ్యక్తి కేవలం చీకటి రాజ్యంలో మాత్రమే మురిగిపోకుండా వెలికి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని నిరూపించుకోవాలని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సార్. సార్, చిన్నప్పటి నుంచి గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను మా ఇంట్లో కూడా విన్నది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారండి. మా జీవితాల్లో మార్పు తీసుకువస్తారని ఊహించలేదండి. ఈ మార్పుని ఆపకుండా ముందుకు తీసుకువెళ్ళి ఇదే ట్రాన్స్జెండర్లను సమాజంలో కలిపి నేడు కేవలం 1 అడుగు 2 అడుగులు మాత్రమే ముందుకేసిన మమ్మల్ని ఏ చేత్తో అయితే పట్టుకొని ముందుకు నడిపించారో అదే చేత్తో ఇంకా పట్టుకొని మాకై మేము ముందుకొచ్చి నిలబడేలాగా మాకు సహాయం అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మా ట్రాన్స్జెండర్ల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాంజలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వర్షిణి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. చాలా చక్కగా ఆమె తాలూకా జీవిత ప్రయాణాన్ని మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు వివరించి చెబుతూ ఆమె పడినటువంటి బాధలు కానీ ఆవేదన కానీ, ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆర్థిక స్వావలంబన కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, దానితో ఈరోజు పైకి వచ్చి కేవలం ఒక్క వ్యక్తిగానే కాదు ఈ రాష్ట్రంలో ఎంతోమంది వర్షిణి లాంటి వ్యక్తులకి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నిలిచినటువంటి ఆ మహిళకి మనమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి